హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మారుతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆదరిస్తూ వస్తున్నటువంటి రైతు మహాసోదరులకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి. చాలా మంచి ఆదరణ వస్తుంది. మీ ఆదరణకు ఏమాత్రం తగ్గుముఖం కాకుండా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంటానండి. సో లేట్ చేయకుండా మనం అయితే ఇలా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇలా టాపిక్ చూసుకున్నట్లయితే మనము తుంగ నివారణ, మనము మేజర్గా ఎక్కువగా వచ్చేసి తుంగతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మేజర్గా వచ్చేసి మిరప తోటలో, పత్తి, అన్ని రకాలటువంటి పంటల్లో తుంగ అనేది హెవీగా ఎంత పీకినా కూడాను తిరిగి రావడం అనేది, కలుపు తీపించిన ప్రతిసారి తిరిగి రావడం అనేది జరుగుతుంది. సో దీనికి ముందస్తుగానే మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. బీడు భూమిగా ఉన్నప్పుడు, పంట వేయకముందే బీడు భూమిగా ఉన్నప్పుడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ నేను చెప్పిన విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా, నేను చెప్తున్నాను, మంచి రిజల్ట్ అయితే పొందగలుగుతారండి. నేను చెప్పినటువంటి ప్రాసెస్ని ఒక 2-3 years అంటే ఒక 2-3 సంవత్సరాలు మీరు ఆ కాలపరిధి పోయినట్లయితే పూర్తిగా నివారణ అనేది జరుగుతుందండి. సో ఒకే సంవత్సరంలో పూర్తిగా నివారణ అనేది ఏ కెమికల్ కొట్టినా కూడాను నాట్ పాసిబుల్. నేను చెప్పేటువంటి ఈ కెమికల్ కాంపోజిషన్ని మీరు ఒక 2 నుంచి 3 సంవత్సరాలు వేసుకున్నట్లయితే, ఈ సంవత్సరం వేసుకుంటే ఒక 70% వరకు తగ్గుతుందండి. నెక్స్ట్ ఇయర్కి ఇంకొక 90%, నెక్స్ట్ ఇయర్కి మొత్తం క్లోజ్గా 100% క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరైతే చేసుకోండి. 100% మీకు మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది. తుంగ అనేది కనబడకుండా మీ తోటలోకి అయితే పోతుంది. సో తుంగ నివారణకు తీసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఈ మధ్యన ఒక కెమికల్ వచ్చిందండి, హలో సల్ఫ్రాన్ మిథైల్ అని చెప్పేసి ఒక కెమికల్ అయితే వచ్చింది. ఈ కెమికల్ని అట్రాజిన్లో కానీ లేదా గ్లైఫోసేట్లో కానీ, ఏది నేను చెప్పినటువంటి హలో సల్ఫ్రాన్ మిథైల్ని అమోనియం గ్లైఫోసేట్లో కానీ లేకపోతే అట్రాజిన్లో కానీ కలిపి కొట్టుకున్నట్లయితే, దేనిపైన కొట్టాలి? బీడు భూమి పైన కొట్టుకోవాలి. ఇంకా పంట వేయడానికి ఒక 30 రోజుల కాల వ్యవధి, 45 రోజుల కాల వ్యవధి ఉన్నప్పుడు దీన్ని కొట్టేసి ఈ యొక్క స్ప్రేయింగ్ చేసేసి ఒక 15 నుంచి 20 రోజుల వరకు ఆ నేలను కదపకుండా చూసుకోవాలి. దుక్కి కూడా చేపియకూడదు. ఈ విధంగా చేసుకున్నట్లయితే, మీరు ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే, ఇది రెండు కూడాను, నేను చెప్పినటువంటి 2 కాంబినేషన్లు కూడాను స్లోగా పనిచేస్తాయి. 15 నుంచి 20-30 రోజుల మధ్యలో పనిచేస్తాయి. కాబట్టి పూర్తిగా నివారణ అనేది జరుగుతుంది. కలుపు పైన చనిపోవడమే కాకుండా లోపల ఈ యొక్క తుంగకి ఉన్నటువంటి లోపల గడ్డలు ఉంటాయి. ఆ గడ్డలు కూడాను పూర్తిగా నాశనం అయితే అవ్వడం జరుగుతుంది. వాటిని కదపకుండా మనము ఆ టైం వరకు ఒక నెల రోజుల వ్యవధి వరకు పూర్తిగా కదపకుండా ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే 100% అది నివారణ అనేది 70 to 80% నివారణ అయితే చేస్తుందండి. హలో సల్ఫ్రాన్ మిథైల్ ప్లస్ అట్రాజిన్ కాంబినేషన్, లేదా అట్రాజిన్ దొరకకపోతే దాని కాంబినేషన్లో వచ్చేసి గ్లైఫోసేట్ని యూజ్ చేసుకోండి, అమోనియం గ్లైఫోసేట్ని యూజ్ చేసుకోండి. ఈ రెండింటి కాంబినేషన్లో కనుక మీరు మీ యొక్క బీడు భూమి పైన ఏదైతే తోట వేద్దాం అనుకుంటారో, పత్తి వేసుకుందాం అనుకుంటారో అలాంటి భూమి పైన, ఇప్పుడు పైన ప్రస్తుతానికి బీడు భూమి పైన ఈ స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. 36 grams వచ్చేసి మనకు 120 లీటర్ల నీటి వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. 36 గ్రాములు ఉంటుంది. ఇది మనకు ధనుకా కంపెనీలో దొరుకుతుంది, ఇచిబాన్ కంపెనీలో దొరుకుతుంది. సో ఈ బ్రాండ్లను అయితే మీరు 100% యూజ్ చేసుకోండి. ఇంకా వేరే కంపెనీలో కూడా చాలా కంపెనీలో దొరుకుతున్నాయి. సో వీటిని మీరు యూజ్ చేసుకొని 100% మీ తుంగ నివారణ అయితే చేసుకోవచ్చండి. నేను చెప్పినటువంటి ఈ కాంబినేషన్లో మీరు కొట్టగానే ఈ సంవత్సరానికి పూర్తిగా నివారణ జరగదండి. ఒక 70% వరకు రికవరీ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ కొట్టారంటే ఒక 80-90% ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అలా 3 years కనుక కంటిన్యూ చేసుకున్నట్లయితే మీకు పూర్తి నివారణ అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మీరు 100% మంచి రిజల్ట్ అయితే పొందేటువంటి అవకాశం. ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీరు తుంగ నివారణని ఖచ్చితంగా నిరోధించవచ్చండి. సో ఎకరాకు వచ్చేసి 36 గ్రాములు ఈ యొక్క హలో సల్ఫ్రాన్ మిథైల్ని వాడుకోవాలండి. 500 grams వచ్చేసి అట్రాజిన్ యూజ్ చేసుకోవచ్చు, లేదా అదేవిధంగా లీటర్ గ్లైఫోసేట్ దాని పక్కన యూజ్ చేసుకోవచ్చు. అయితే 500 గ్రాములు అట్రాజిన్ అయినా వాడుకోవచ్చు, లేదా 1 లీటరు గ్లైఫోసేట్ అయినా వాడుకోవచ్చు. ఇంక్లూడింగ్ దేంట్లో? ఈ హలో సల్ఫ్రా మిథైల్లో కలుపుకోవడానికి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకోండి. ఖచ్చితంగా అన్ని రకాల కలుపు నివారణతో పాటు తుంగ నివారణ కూడా మంచిగా జరుగుతుంది.
సో ఇదండి ఇయాల్టి టాపిక్లో మనం తెలుసుకున్నటువంటి అంశాలు. దీంట్లో ఇంకేమైనా మీకు తెలియాల్సి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం అండి. లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురు రైతులకు వెళ్తుంది. సో వాళ్ళకు ఉపయోగపడుతుంది, నాకు సహాయం చేసినట్టు ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.